వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. వాయుగుండంగా మారనున్న అల్పపీడనం శ్రీకాకుళం జిల్లాపై ప్రభావం పడే అవకాశం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారనుందని తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలియజేసింది. ఈ అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ మరింత బలపడనుంది. దీని ప్రభావంతో నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇందువల్ల రానున్న 5 రోజుల్లో శ్రీకాకుళం జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయని తెలియజేసింది. ఇచ్చాపురం ఎన్నికల రిటర్నింగ్ అధికారి బి సుదర్శన్ దొర ఇచ్చాపురం తహసీల్దార్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇచ్చాపురం ఎన్నికల రిటర్నింగ్ అధికారి బి సుదర్శన్ దొర ఇచ్చాపురం నియోజకవర్గ తహసీల్దార్లు, పోలీస్ అధికారులు, డీటీలు, ఆర్ఎస్టీటీ, ఆర్ఐలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం 144 సెక్షన్ అమల్లో ఉన్నందున నేటి నుండి జూన్ 5వ తారీఖు వరకు గ్రామాల్లో ప్రజలు గుమిగూడి ఉండరాదని, సభలు సమావేశాలు నిర్వహించరాదని అన్నారు. పండగ సమయాల్లో గ్రామాల్లో డీజేలు పెట్టరాదని, వీధి నాటకాలు మరియు స్టేజ్ కార్యక్రమాలు పెట్టరాదన్నారు. బాణసంచాలు పేల్చరాదని, అలాగే పెట్రోల్ మరియు డీజిల్ నిల్వలు కంటైనర్లలో గాని, బాటిల్స్ లో గాని ఎటువంటి డ్రమ్స్, ఇతర పాత్రల్లో ఉంచకూడదన్నారు. గ్రామాల్లో ఎటువంటి పందేలు గాని, ఇతర ఆర్థిక పరమైన ఆటలు ఆడరాదని, దండోరా వేయించి ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని కోరారు. ఇచ్చాపురం నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అలాగే ఇక్కడ అందరికీ కూడా నమస్తే మంజులండి. ఇచ్చాపురంలో ఉన్న 13వ తేదీన ఎలక్షన్ కూడా సాఫీగా మంచిగా ప్రశాంతవాతంలో జరిగాయి. అందరూ సహకరించిన మిత్రులు, సహకరించిన వాళ్ళందరికీ కూడా నా పేరు పేరున అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే కౌంటింగ్ ప్రాసెస్ అనేది 4వ తేదీన అనేది స్టార్ట్ అవుతుంది. చాలా వరకు మనం అన్ని దగ్గర చూస్తున్న పరిస్థితుల ప్రాంతాలన్నింటిలో కూడా ఎక్కడ ఎటువంటి గొడవలు లేవు లేకుండా 4వ తేదీ కౌంటింగ్ అనేది ప్రశాంతంగా జరిగి అందరూ కూడా సహజీవనంతో అందరూ ఉండాలని కోరుతున్నాము. ముఖ్యంగా ఏంటంటే రకరకాలైనటువంటి ఊహాగానాలన్నీ కూడా రకరకాలైనటువంటి కూడా వస్తున్నాయి. అవేవి కూడా కాదు, ఎక్కడ ఎటువంటిది ఏది లేదు. మాకు 4వ తేదీన కౌంటింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. ప్రతి గ్రామంలోనే ఎక్కడ కూడా ఎటువంటి గొడవలు కానీ కొట్లాటలు కానీ జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో సామరస్యంగా ఉండాలంటే ప్రశాంత వాతావరణం అనేది మన ఇచ్చాపురం అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి 4 మండలాల్లోని కూడా ఉన్న అధికారులందరితో కూడా ఈరోజు పోలీస్ అధికారులతో కానీ, తహసీల్దార్లతో కానీ, అలాగే మాకున్నటువంటి గ్రామీణ సంబంధించినటువంటి డీటీలు కానీ, ఆర్ఐలు కానీ అందరితో మీటింగ్ పెట్టి ఇన్స్ట్రక్షన్ అందరికీ కూడా మేము ఇవ్వడం జరిగింది. రానున్న 4వ తేదీన కౌంటింగ్ తర్వాత, కౌంటింగ్ ముందు కానీ ఎక్కడ అభద్రతా భావం కానీ, ప్రశాంత వాతావరణం కానీ నిండకుండా ప్రశాంతంగా ఉండడానికి అనేసి ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లోని దండోరా వేసి అన్ని కూడా ఇచ్చేయమని చెప్తున్నాము. ముఖ్యంగా ఇప్పుడు మనకి ఏంటంటే పండుగల వాతావరణాలు అన్నీ కూడా మనకు ఉన్నాయి. మన గ్రామీణ ప్రాంతాల్లోని అమ్మవారి పండుగలను చాలా మంది తీసుకురావడం జరిగింది. అమ్మవారి పండుగలందరూ తెచ్చుకుంటున్నారు కానీ ప్రశాంతమైన వాతావరణం మీ అందరూ కూడా పూజించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎక్కడ కానీ ఎటువంటి డీజే ప్రోగ్రామ్స్ కానీ, మిగిలినటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కడ కూడా చేయడానికి అనేసి వీల్లేదు. అలాగే ప్రతి ఒక్కరు కూడా మనకి ఈ 144 ఉన్నందువలన ఎక్కువ మంది గుమిగూడు కూడా ఎక్కడ కూడా ఉండడానికి అనేది వీల్లేదు. ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతున్నాము. అలాగే పెట్రోల్ బంకులు కూడా ఎక్కడ కూడా లూజుగా పెట్రోల్ ఇవ్వడానికి కూడా పర్మిషన్ లేదు. అందరూ కూడా ఎవరు ట్యాంక్ చేస్తారు, ట్యాంక్ పెట్రోల్ పెట్టాలి. ఎక్కడ పెట్రోల్ బయట లీజుగా ఎక్కడ మినిస్టరైనా తహసీల్దార్లందరికీ కూడా, పోలీసు అందరికీ కూడా యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరడమైనది. అలాగే మనకు ఉన్నటువంటి క్రాకర్స్ కానీ ఇక్కడ మనకి ఎక్కడ లేవు. మన దగ్గరలోనే ఒరిస్సాలోనే క్రాకర్స్ చేస్తారని చెప్తున్నారు. అక్కడి నుంచి వచ్చిన సరే ఏవి వచ్చినా సరే పోలీసు వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఏది ఇచ్చినా సరే మేము అన్ని కూడా సీజ్ చేస్తాం. మనకి ఉన్నటువంటి వాతావరణం కూడా మేము కల్పించుకోవడానికి ప్రశాంతమైన వాతావరణం ఏ విధంగా ఎలక్షన్ జరిగిందో ఆ విధంగానే ప్రశాంతమైన కౌంటింగ్ కూడా జరిగి అందరూ కూడా ఎటువంటి మనస్పర్ధలు ఏమి లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండాలని, ప్రశాంతంగా ఉండాలని కోరుతూ మరి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. మరొకసారి ప్రజలకి కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరికీ కూడా మరి మేము తెలియజేస్తుంది ఏంటంటే అందరూ కూడా ప్రశాంతంగా ఉండండి. ఎక్కడ కూడా ఎటువంటి కలవరపాటు కానీ, ఎటువంటి కానీ హింసను ప్రేరేపితమైనటువంటి మాటలు కానీ, హింసను ప్రేరేపితం చేసినటువంటి పద్ధతులు కానీ ఎవరు కూడా అనుసరించకుండా ప్రశాంతంగా ఉంటారని కోరుతూ మరి పత్రికగా ముఖంగా ఈ టీవీ ఛానల్ ముఖంగా అందరికీ కూడా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
పై విషయాలను అతిక్రమించిన వారిపై పోలీసు వారి ద్వారా కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోబడునని హెచ్చరించారు. జూన్ 4వ తేదీన నిర్వహించే కౌంటింగ్ కోసం ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ ఆదేశించారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు లోబడి ప్రక్రియ మొత్తాన్ని వీడియోగ్రఫీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ ముందస్తు ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ నవీన్ మాట్లాడుతూ ఒక్కొక్క హాల్లో అబ్జర్వర్ కి ఒక సహాయకులు ఉండాలన్నారు. లేబర్ అరేంజ్మెంట్ సంబంధించి డ్వామా పీడి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. శిక్షణా తరగతులకు సంబంధించి మొదటి విడత ర్యాండమైజేషన్ మే 25న జరగనుండగా దీనికోసం చేపట్టాల్సిన పనులపై కూడా సమీక్షించారు. తరగతుల నిర్వహణ కోసం ఎన్నికల కమిషన్ నిర్దేశించిన సూచనలను అనుసరించాలన్నారు. ఇది నార్మల్ ట్రైన్ కాదు, ఇది కొంచెం డీటెయిల్ గా వెళ్లాల్సి ఉంటుంది. తప్ప డ్యూ టు ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ట్రైనింగ్, ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాన్సెప్ట్, ఆర్ఓస్ కి క్లారిటీ ఉండాలి. సో వీ హావ్ ప్లాన్ దీని షెడ్యూల్ ఉందా, ఈ ట్రైనింగ్ ఇచ్చారా ఉండాలి. మళ్ళీ సపరేట్ గా ఉండదు అంటే మళ్ళీ దానికి మళ్ళీ అసలు చదువుకోవడం అలాంటివి ఏమనదు. ఈసీఐ ఇచ్చిన గైడ్ లైన్స్ కౌంటింగ్ ఈవీఎంస్ ఆర్ ఫైన్, బట్ పోస్టల్ బ్యాలెట్ ఈటీపీఎస్ దానికి చాలా జాగ్రత్తగా సపరేట్ గా 3 చాప్టర్స్ లాగా ఈటీవీఎస్ ఫస్ట్ ఈటీవీఎస్ స్టార్ట్ చేస్తాం. పోస్టల్ బ్యాలెట్ నెక్స్ట్ వస్తుంది, నెక్స్ట్ ఈవీఎంస్ వస్తాయి. సో 3 చాప్టర్స్ గా క్లియర్ కట్ గా కూర్చొనిచ్చినట్లుగా ఉండాలి. అలాగే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై పూర్తి శిక్షణ అందజేయాలని 23వ తేదీన ఆర్ఓలకు, ఏఆర్ఓలకు కూడా శిక్షణా తరగతులు జరగనున్నాయన్నారు. లెక్కింపు ప్రక్రియకు సంబంధించి 3 అంచెలలో శిక్షణా తరగతులు నిర్వహించాలన్నారు. మీడియా సెంటర్ ఏర్పాట్లపై జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారితో సమీక్షించి చేపట్టవలసిన పనులపై తదుపరి సూచనలు అందజేశారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం తదితర ఏర్పాట్లపై డిప్యూటీ సీఈఓతో సమీక్షించారు. కౌంటింగ్ హాల్ ఏర్పాట్లపై ఆరా తీసి ఈసీకి సూచనలు తప్పక పాటించాలని, సీసీటీవీ ఏర్పాట్లు, వీడియోగ్రాఫర్స్ ఏర్పాట్లపై సూచనలు అందజేశారు. అనంతరం సెక్యూరిటీ ఏర్పాట్లకు సంబంధించి మొబైల్ కలెక్షన్ కౌంటర్, మెటల్ డిటెక్టర్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఏర్పాట్లపై పోలీసులకు సూచనలు చేశారు. నిరంతరం విద్యుత్ అందుబాటులో ఉండేలా చూడాలని, ఆటో చార్జెస్, లైటింగ్ ఏర్పాట్లపై ట్రాన్స్కో ఎస్ఈకి పలు సూచనలు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రంలో మౌలిక సదుపాయాల ఏర్పాట్లపై సుడా వీసీకి, కౌంటింగ్ కేంద్రంలో కావలసిన స్టేషనరీ ఏర్పాట్లపై జిల్లా పరిషత్ సీఈఓకు తగు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, జిల్లా పరిషత్ సీఈఓ వెంకటేశ్వరరావు, సుడా వీసీ ఓబులేసు, సర్వశిక్ష అభియాన్ పీఓ జయప్రకాష్ తదితర అధికారులు పాల్గొన్నారు. శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్న స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక. ఎచ్చెర్ల శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల భద్రత, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను సోమవారం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పరిశీలించారు. శ్రీకాకుళం పార్లమెంటు 8 అసెంబ్లీలకు సంబంధించి ఏర్పాట్లు చేసిన స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఫ్లడ్ లైట్స్ ఏర్పాటుతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్లకు వేసిన సీళ్లను, ప్రవేశ మార్గం, వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, కౌంటింగ్ కేంద్రాల వద్ద బార్కేడ్ల ఏర్పాట్లు తదితర అంశాలను పరిశీలించడంతో పాటు సంబంధిత రిజిస్టర్స్ లో జిల్లా ఎస్పీ సంతకం చేసి గార్డు, పహారా పగడ్బందీగా నిర్వహించాలని సిబ్బందిని సూచించారు. జిల్లా ఎస్పీ వెంట అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్, టౌన్ డీఎస్పీ వైశ్రుతి, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. రాజావారి మైదానం కబ్జాదారుల కోరల్లో చిక్కుకుందని మాజీ జాతీయ క్రీడాకారుడు పాపారావు మీడియా ముందర వెల్లడించారు.
చరిత్ర కలిగిన సురంగి రాజావారి మైదానం కబ్జా కోరల్లో చిక్కుకుందని అధికారులు స్పందించి కబ్జాదారుల నుండి రక్షించాల్సిందిగా ఇచ్చాపురం ప్రజలు కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పురపాలక సంఘ పరిధిలో గల సురంగి రాజావారి మైదానం కబ్జాకు గురవుతుందని మాజీ జాతీయ క్రీడాకారుడు పాపారావు మీడియా ముందర తెలిపారు. సురంగి రాజా మైదానం వృద్ధులకు, యువకులకు ఇచ్చాపురంలో జరిగే పలు కార్యక్రమాలకు అనేక విధాలుగా ఉపయోగపడుతుందని, ఇచ్చాపురం తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న లక్ష్మి అనే వ్యక్తి అక్రమంగా పత్రాలు సృష్టించి కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారని అన్నారు. గౌరవ కలెక్టర్ గారికి సురంగి రాజా మైదానం ఇచ్చాపురం జూనియర్ కళాశాల గ్రౌండ్ అందించారు. మేము సుమారు నాకు తెలిసి 50 సంవత్సరాలు అవుతుంది ఆ గ్రౌండ్ లో ప్రతిరోజు నిత్యం సాధన చేస్తున్నాము. ఈ జాగాలో మనకున్న ఫస్ట్ ఎంట్రన్స్ సురంగ రాజా ఎంట్రన్స్ చేకి ఒక బయట వ్యక్తులు అది ఆక్యుపై చేసుకుంటున్నారు. దానికి ఒకసారి ఆల్రెడీ నేను కంప్లైంట్ ఇచ్చాను, ఎంఆర్ఓ గారికి ఇచ్చాను, నెక్స్ట్ కమిషనర్కి ఇచ్చాను. ఎటువంటి సంబంధం చేయలేదు. నెక్స్ట్ ఆర్డీఓ కూడా ఆయన దృష్టిలో పెట్టాను. ఇంతవరకు అది యాక్షన్ తీసుకోలేదు. దయతలిసి దీన్ని యాక్షన్ తీసుకుంటామని కోరుకుంటున్నాను. అది గవర్నమెంట్ ల్యాండ్, ఇది ప్రైవేట్ ల్యాండ్. సురంగ రాజావారి ల్యాండ్ ఏమో మనకి జూనియర్ కాలేజ్కి హ్యాండ్ అవుట్ చేశారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కి హ్యాండ్ అవుట్ చేశారు. దానికి పరిహరించుకోవడానికి మేము ఆల్రెడీ నేను ప్రిన్సిపల్ చెప్పాను కూడా, ఇంకా ఒకసారి చెప్పాను కూడా. వాళ్ళకు ఆక్యుపై చేసింది ఎవరు? లక్ష్మి అనేసి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది కాబట్టి, అవుట్ సోర్స్ ఎంప్లాయీ కాబట్టి ఆవిడ మరి ఎలక్కించి నాకు తెలియట్లేదు. నాకు తెలిసిన 50 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు అది మన రాజు గారిది. అది దీనిపై స్పందనలో కూడా ఫిర్యాదు చేశామని, అయినను కూడా అధికారులు అండదండలతో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. ఇదే విషయంపై సదరు లక్ష్మిని వివరాలు కనుక్కుందామని మీడియా ప్రతినిధులు సంప్రదించగా ఏవైనా చేసుకోండి అంటూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు స్పందించి లక్ష్మిపై చర్యలు తీసుకుని ఇచ్చాపురం ప్రజానీకానికి అనేక విధాలుగా ఉపయోగపడుతున్న రాజావారి మైదానం కబ్జాదారుల కోరం నుండి కాపాడాల్సిందిగా కోరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 24 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశాన్ని జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ జిల్లాలో మే 24 నుండి జూన్ 1వ తేదీ వరకు జరగనున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా జరిగేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గత మార్చి మాసంలో జరిగిన ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరగడం ముదావహమని, ఇందుకు సహకరించిన అధికారులు, సిబ్బందిని రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు అభినందించారు. అదే స్ఫూర్తితో సప్లిమెంటరీ పరీక్షలు కూడా సజావుగా జరిగేలా సహకరించాలని అధికారులను కోరారు. మే 24 నుండి జూన్ 1వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షల నిర్వహణ కోసం 51 కేంద్రాలను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారన్నారు. ఈ పరీక్షలకు జనరల్ మరియు వొకేషనల్ కలిపి 23,668 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు వివరించారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించబడతాయన్నారు. మార్చి మాసంలో జరిగిన ఇంటర్ పరీక్షలు ఉదయం వేళ మాత్రమే జరిగాయని, అయితే ఇప్పుడు 2 పూటల పరీక్షలు జరుగుతున్నాయని, వేసవి దృష్ట్యా విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, విద్యుత్తు, ఇతర సదుపాయాలు ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు సూచించారు. పోలీస్ బందోబస్తుతో పాటు ప్రతి పరీక్షా కేంద్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ, పారామెడికల్ సిబ్బందితో పాటు అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాలకు సకాలంలో విద్యార్థులు చేరుకునేలా నిరంతరం ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలని, పరీక్షా కేంద్రాల్లో విద్యుత్ కొనసాగేలా ఏపీఈపీడీసీఎల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారి గణపతిరావు ఆదేశించారు. జవాబు పత్రాలు సకాలంలో స్వీకరించేలా తపాలా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ప్రాంతీయ తనిఖీ అధికారి దుర్గారావు, జిల్లా వొకేషనల్ విద్యాశాఖ అధికారి, పరీక్షల ప్రత్యేక అధికారి కె ప్రకాష్ రావు, డీఈసీ శ్యామ్ సుందర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
ఎచ్చెర్ల మండలం చిలకపాలెం గ్రామంలో శ్రీ 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 అసిరి తల్లి అమ్మవారిని దర్శించుకున్న ఎన్టీఆర్. ఎచ్చెర్ల నియోజకవర్గం ఎచ్చెర్ల మండలం చిలకపాలెం గ్రామంలో శ్రీ 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 అసిరి తల్లి అమ్మవారి పండగల సందర్భంగా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నడికుదుటి ఈశ్వరరావు, రణస్థలం మండలం కోస్తా పంచాయతీ మాజీ సర్పంచ్, టీడీపీ సీనియర్ నాయకులు పిషిని జగన్నాథ నాయుడు అమ్మవారిని దర్శించుకున్నారు. వీరితో పాటు ఆ గ్రామ పెద్దలు, నాయకులు, మండల నాయకులు పాల్గొన్నారు. రేగడి మండలం వావిలివలస పంచాయతీలో చాకలవాణి బంద ఉపాధి పనులను ఏపీఓ సంకాబత్తుల హరినాథ్ మంగళవారం పరిశీలించారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం వావిలివలస పంచాయతీలో చాకలవాణి బంద ఉపాధి పనులను ఏపీఓ సంకాబత్తుల హరినాథ్ మంగళవారం పరిశీలించారు. ముందుగా చెరువులో 265 మంది వేతనదారుల మస్టర్స్ తనిఖీ చేశారు. వేతనదారులతో మాట్లాడుతూ 2 పూటలా పనిచేయాలి, కొలతల ప్రకారం పనిచేసినట్లయితే 300 రూపాయలు వస్తుంది అని తెలిపారు. మరియు మేట్లు ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా హాజరు 2 పూటలా పంపించాలని తెలిపారు. ప్రతి వేతనదారులు నీళ్లు తప్పనిసరిగా తీసుకుని రావాలని, అలాగే మెట్టు పొలం ఉన్న సన్న చిన్నకారు రైతులకు పళ్ల తోటలు వేసుకోవడానికి అవకాశం ఉందని, మరియు తోటలు ఉన్న రైతులకు కందకాలు మరియు చెట్ల చుట్టూ ట్రెంచ్లు తవ్వుకొనుటకు అవకాశం ఉందని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ భవానీ, మేట్లు, వేతనదారులు తదితరులు పాల్గొన్నారు. రణస్థలం సర్పంచ్ పినేటి వెంకట భానుజీ నాయుడు తన జన్మదిన కార్యక్రమాన్ని నిరాడంబరంగా జరుపుకున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రణస్థలం సర్పంచ్ మరియు రాష్ట్ర సర్పంచుల సంఘం ఆర్గనైజర్ సెక్రటరీ పిన్నింటి వెంకట భానుజీ నాయుడు నిరాడంబరంగా తన జన్మదిన కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు, పెద్దల మధ్య జరుపుకున్నారు. రాబోయే భావితరాలకు దృష్టిలో పెట్టుకుని మొక్కలు నాటారు. మొక్కలు రాబోయే తరాల వారికి మధుర ఫలాలు ఇవ్వాలని ఆకాంక్షించారు. గ్రామాల్లో గల స్వర్గధామానికి మంచినీటి సదుపాయాన్ని, నూతనంగా నిర్మించిన రహదారిని గ్రామానికి అంకితం చేశారు. గురువారం తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.